ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు, వందనాలు. మరొక వారం అంతా దేవుడు మనందరినీ కాపాడినందుకు ఆ దేవునికే మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. ప్రిదోన్ బిడ్లారా, భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవులు ఏదో ఒక రోజు చనిపోవలసిన వారమే. అది డబ్బున్నవాడైనా, డబ్బు లేనివాడైనా, అందమున్న వాళ్ళైనా, అందము లేని వాళ్ళైనా, ఇండ్లు ఉన్నవాడైనా, ఇండ్లు లేనివాడైనా, ఏదో ఒక రోజు ఏదో ఒక చోట తప్పకుండా ఈ భూమి మీద మనం అంటూ స్థిరంగా ఉండం ప్రిదోన్ బిడ్లారా. చూడండి, బంధువులు చెప్పి వస్తారేమో, ఆత్మీయులు చెప్పి వస్తారేమో, ఇదిగో మీరు వెళ్ళాల్సినటువంటి రైలు రాకపోకలు పలాని సమయానికి వస్తాయని తెలుస్తుందేమో, ఇదిగో మీరు వెళ్ళాల్సినటువంటి ఊరికి వెళ్ళాల్సినటువంటి బస్సు పలాని సమయానికి వస్తుంది అని చూసుకుంటున్నావేమో. అయితే చెప్పకుండా వచ్చేదే మరణం, చావు. ఎలా, ఎప్పుడు, ఎక్కడ నిన్ను పలకరిస్తుందో కూడా తెలియదు మరణం అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియబడినది. చూడండి, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి తెలుసు ఏదో ఒక రోజు నేను చనిపోతానని. మరణం ముందు ప్రతి ఒక్కరూ కూడా తల వంచిన వారిగానే ఉన్నారు. అయితే మరణాన్ని గెలిచినటువంటి వాడు భూమి మీద ఒకే ఒక్కరు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. చూడండి, ఎంతోమంది పుట్టారు, పెరిగారు, చనిపోయారు, కానీ తిరిగి లేవలేదు. ప్రిదోన్ బిడ్లారా, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవులు ఎందరైతే దేవుళ్ళు అని చెప్పుకుంటున్నారో వారిలో పుట్టడం జరిగింది, పెరగడం జరిగింది, మరణం జరిగింది ప్రిదోన్ బిడ్లారా. కానీ 4వది పునరుద్ధానం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారిలో చూస్తున్నాం. అనేకమైనటువంటి సమాధులు ఈ భూమి మీద ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు సమాధి మాత్రమే తెరబడి ఉన్నటువంటి సమాధిగా కనబడతా ఉంది. ఇదిగో అనేక మంది చనిపోయి కాలగర్భములో వారి జ్ఞాపకాలు తుడిచివేయబడ్డాయేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం నాటి నుండి నేటి వరకు ఇదిగో ఆయన మరణం ఒక హిస్టారికల్గా మిగిల్చబడింది. ఇంకా అనేకమైనటువంటి ఇదిగో పరిశోధనలు ఆయన మీద జరుగుతున్నాయంటే ఆయన నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా మార్పు లేని దేవుడిగా ఉన్నాడు. ప్రిదోన్ బిడ్లారా, ఆయన బంధించాలని మరణం ఎంతో ఆశపడింది, కానీ మరణపు ముళ్ళును విరిచిన దేవుడు మన యేసుక్రీస్తు. ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు మరణించినా కూడా తిరిగి లేపబడుతున్నారని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. ప్రిదోన్ బిడ్లారా, మరణం గెలిచిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఈ పరిశుద్ధ దినాన ఆయన స్మరణాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన పునరుద్ధాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన రాకడకు సిద్ధపడు. తద్వారా దేవుని రాజ్యంలో మనం అందరం కలుసుకుంటాం. అటు భయభక్తులు ఈ దినాన దేవునికి దయచేయను గాక. ఆమేన్.